వీక్షకులకు నమస్కారం. మిడ్ నైట్ లైబ్రరీ అంటే అర్ధరాత్రి గ్రంథాలయం. మనం ప్రతిసారి అయ్యో డాక్టర్ నౌ బై యాక్టర్ని అయ్యాను, యాక్టర్ నౌ బై డాక్టర్ని అయ్యాను అనే డైలాగ్స్ వింటూ ఉంటాం. నేను ఆ రోజు ఇలా చదవకుండా అలా ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళుంటే, అలా వెళ్ళుంటే ఈ పడకెట్టుకి ఆ పొజిషన్లో ఉంటానని. మనకు వచ్చిన దాన్ని, లభించిన దాన్ని గమనించకుండా, మనకి లేని దాన్ని, ఏదో జరగలేదు, ఏదో ఊహించుకుని మనం కోల్పోయామనుకుని బాధపడతాము. దానికి సంబంధించిన కథేనమాట. మనం కోరుకున్నది రానప్పుడు దానికోసం కలలు కంటే ఏదో అర్థాలు తీసుకునే బదులు మనకు ప్రాప్తించిన దాంతో మనం మంచిగా బతకడం అనేది ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. నోరా, ఆమెకు 35 ఏళ్ళు. ఆమె జీవితం అంతా అసంతృప్తుల పుట్ట. 2 రోజుల్లో పెళ్ళనక ఏదో నచ్చక క్యాన్సిల్ చేసుకుంటుంది. మరో అబ్బాయి యశ్ ప్రేమిస్తున్నానంటే వద్దు పొమ్మంది. ఉద్యోగం ఓడిపోతుంది. తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న ఒకే ఒక్క శిష్యురాలు మానేస్తుంది. సొంత అన్న మ్యూజిక్ ట్రూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా రమ్మని స్నేహితురాలు ఆహ్వానిస్తే తిరస్కరించింది నోరా. తీరా ఇప్పుడు వస్తానని మెసేజ్ పెడితే ఆమె సమాధానం ఇవ్వదు. తన పొరపాటు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని, తాను ఎవ్వరికీ అక్కర్లేదని భావించి చచ్చిపోదామనుకుంటుంది. ఒక నోట్ రాసి మాత్రలు మింగేస్తుంది. చావుకి బతుక్కి మధ్యన త్రిశంకు స్వర్గం లాంటి మిడ్ నైట్ లైబ్రరీలో తేలుతుంది నోరా. అక్కడ మిసెస్ ఎం అనే ఆవిడ నోరాకి ద బుక్ ఆఫ్ రిగ్రెట్స్ వస్తుంది. అందులో నోరా పశ్చాత్తాపాలన్నీ ఉంటాయి. అక్కడున్న ఒక్కో పుస్తకం ఆమె ఒక్కో నిర్ణయం తాలూకు జీవితం అని, మరోలా నిర్ణయం తీసుకుని ఉంటే ఏమయ్యేదో వాటిలో ఉంటుందని ప్రయత్నించి చూడమంటుంది మిసెస్ ఎం. రద్దు చేసుకున్న పెళ్లి జరిగి ఉంటే, ఆస్ట్రేలియాలో స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఉంటే, తన గురించి తండ్రి కలగన్నట్లు ఒలింపిక్ స్విమ్మర్ అయి ఉంటే, ఇలా పలు రకాల జీవితాలను జీవిస్తుంది నోరా. ఏదీ తాను ఇన్నాళ్ళు ఊహించుకున్నట్లు గొప్పగా ఉండదు. యశ్ని పెళ్లి చేసుకుంటే మాత్రమే తను సంతోషంగా ఉన్నట్లు తెలుసుకుంటుంది. తన దగ్గర పియానో నేర్చుకోవడానికి ఒక విద్యార్థి ఎదురు చూడటం, అన్నయ్య మళ్ళీ ఆమెని బృందంలో చేర్చుకోవటం, తనకో పాప పుట్టడం, ఇవన్నీ ఆమెను సంతోషపెడతాయి. ఇప్పుడు ఉన్నదే తనకు పర్ఫెక్ట్ లైఫ్ అని తెలుసుకుంటుంది. జీవితం మీద ఆశ కలుగుతుంది. చివరికి మిస్ ఎం సహకారంతో ప్రాణాలతో బయటపడి సంతోషంగా జీవిస్తుంది. నోరాల జీవితాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళి చూసుకునే అవకాశం నిజ జీవితంలో మనకెవ్వరికీ దొరకదు. ఈ పుస్తకం ఇచ్చే సందేశం ఇదే. బెస్ట్ సెల్లర్గా పేరు తెచ్చుకున్న ద మిడ్ నైట్ లైబ్రరీ అనే ఫ్యాంటసీ నవలను ఇంగ్లీష్ రచయిత మాట్ హేగ్ 2020లో రాశారు. జీవితాన్ని అర్థం చేసుకోనక్కర్లేదు, జీవిస్తే చాలు. నువ్వుగానే ఉండాలి, నీలానే కనిపించాలి, ఆలోచించాలి. అలా ఉండటమే నీ లక్ష్యం కావాలి. మరొకరిలా ఉండాలని ప్రయత్నిస్తే ఓడిపోతావు లాంటి వాక్యాలు ప్రతిదానికి పశ్చాత్తాపం చెందే నోరా లాంటి వారికి గుణపాఠాలు. ఫలానా చదువు చదవాల్సి ఉంది, ఫలానా సంబంధం చేసుకోవాల్సి ఉంది, షష్టి పూర్తి చేసుకున్నా కూడా ఇలాంటి ఆలోచనతో బాధపడేవారు ఉంటారు. తమ ప్రస్తుత దురదృష్టానికి కారణం ఒకప్పటి తమ పొరపాట్లేనని కుమిలిపోతూ వర్తమానాన్ని దుఃఖభరితం చేసుకుంటారు. దాని బదులు తమకు వర్తమానంలో ఏదైతే లభించిందో దానిలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా, దాన్ని మనకి మంచిగా జీవితానికి మంచి జరిగేలాగా మలుచుకోవడంలోనే మానవులు తృప్తి పడతారు. అది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. భూతకాలాన్ని, భవిష్యత్తుని వదిలేసి వర్తమానంలో ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలని, ఏ విధంగా బతకాలో దాని మార్గం వెతకటమే ఈ కథ యొక్క ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.